రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో సైదాపురం మండల కేంద్రం నందు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభ అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాము చేసిన కృషిని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తిరుగులేని సంక్షేమం, అద్భుతమైన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. నియోజకవర్గ పురోగతిలో భాగంగా కేంద్రం నుండి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% నిధులను పక్కా ప్రణాళికతో వినియోగిస్తున్నామని, గత ప్రభుత్వంతో పోలిస్తే నేడు నిధుల పంపిణీలో పారదర్శకత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మధ్యకొచ్చాడు. ప్రజాక్షేమ విప్లవాన తలే వంచన్నాడు. ప్రజల మనిషి కురుగొండ్ల రామకృష్ణుడు వచ్చాడు. సైకిలుపై ఓటు వేసి మద్దతివ్వమన్నాడు. రాజకీయ రంగంలో అదుమెరుపు నాయకుడా. మీరు కొంచెం వెనక్కి ఫోటోలు వేసావా మన తాత ఆజాన్ని చెట్టు వేసేవాళ్ళు ఇచ్చే తాత ప్రజలకి ఇచ్చేది కాబట్టి పార్టీ బాగుంది. ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు ఎవరి పేరు లేవు, ఫోటోలు లేవు.
మంచి అతిథిగా మనం చేస్తున్నాం. సాధించిన ఇక్కడి లోకల్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వైసీపీ గుండెల్లో నిద్రపోయేటట్టుగా లోన్లు ఇచ్చినా కూడా మళ్ళీ మాకు మా ఇంట్లో సమస్యలుగా ఉన్నాయి, పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందంటే మా మండలంలో ఏపీఎం సార్ కూడా వాళ్ళు కూడా మాకు కొంచెం సహాయం చేసి సిఐఎఫ్ రూపంలో కూడా మళ్ళీ మాకు 50,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా 2023 సంవత్సరంలో నాకు పిండి మిల్లి లోన్ పెట్టుకున్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ మీద 5,07,000 రూపాయలు నాకు సహాయం చేశారు. అదేవిధంగా ఆ పిండి మిల్లి లోన్ విధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా 3 పార్టీలు కూటమి పార్టీలుగా చేరి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడబడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడిచ్చి మరి ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా సమస్యలు చెప్పి ఈ రాష్ట్రం గతంలో 2 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండింది, గొడ్డల పార్టీ ఏ విధంగా నష్టపరిచి ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిందో మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టాలంటే మీ కేంద్ర సహాయ సహకారాలు ఉంటేనే నేను చేయగలుగుతాను అని చెప్పి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోయి అడగంగానే ఆయన స్పందించి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు కేంద్రం నుంచి మనకు నరేంద్ర మోడీ గారు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి మళ్ళా గతంలో ఏ విధంగా పరిపాలన చేశాడో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే స్థితికి ఈరోజు తేగలిగాడు. ఎన్ఆర్జీఎస్ పేరు కూడా మారింది, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. VTGRAMG ఇందులో 60% కేంద్రం నిధులు, 40% మన రాష్ట్ర నిధులు కూడా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో 10% 90% ఉండేది, దాన్ని కూడా కేంద్రం తగ్గించింది. ఇప్పుడు 60-40 60% కేంద్రం, 40% మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పార్టీలు అలాంటి పార్టీలు కానీ వస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, అంతా కూడా గొడ్డలతోనే పరిపాలన చేస్తారు. కాబట్టి ఇంకా శాశ్వతంగా రాకుండా ముఖ్యమంత్రి ఒకటే, గతంలో తల్లికి వందనం అది ఒక 4 బిడ్డలుంటే ఒక బిడ్డకి ఇచ్చేవాడు. ఈరోజు ఒక కుటుంబానికి వెళ్తే 5 మంది బిడ్డలుంటే 5 మందికి కూడా 75,000 రూపాయలు పడతా ఉంది. అదేవిధంగా పెన్షన్లు అన్ని రకాలుగా మనం ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, రెవెన్యూ విపరీతంగా వస్తుంది. అయినా కూడా అక్కడ 2,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, బెడ్డెడ్ అయితే 15,000 రూపాయల దాకా మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ముందు 33,000 కోట్లు, 35,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకి ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాలా ఏ విధంగా పరిపాలన జరుగుతుందో. గతంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఏ డేట్లో ఇస్తారో కూడా తారీఖులు తెలియవు. ఈరోజు ఆదివారం సెలవు అంటే శనివారం రోజే ఈ ప్రభుత్వం పెన్షన్లు అవ్వాతాతలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరి అధికారులు కూడా టయానికి శాలరీలు పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మనకు ఒక పండుగ రోజు, ఎందుకంటే ఈ రోజు మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం ఈరోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. గతంలో చూశారు 2 సంవత్సరాలకు ముందు ఏ విధంగా పరిపాలన ఉంది, గొడ్డల పార్టీ చేసినటువంటి పనులు మీరు చూశారు. ఆ రోజు అప్పులు పాలు చేసి ఏ బ్యాంక్కి కూడా
పొయ్యే విధంగా లేకుండా చేసిపోయారు గొడ్డల పార్టీ. అయితే మన ముఖ్యమంత్రి అనుమతించాడు కాబట్టి మళ్ళా ఆయన ఆ బ్యాంకులన్నిటి కూడా ఆయన చేసిన కర్మ ఫలాల్ని అప్పులు కట్టి ఈరోజు మళ్ళా ఆ బ్యాంకులన్నిటి కూడా యాక్టివేషన్ చేశాడు. లేకపోతే ఈరోజు మనకి సంక్షేమమే లేదు, అభివృద్ధి లేదు, ఏది ఉండుండేది కాదు. ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు కూడా అధైర్యపడడు, ధైర్యంగా ప్రయాణం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని మళ్ళా ఈరోజు ప్రజలకు తెలియకుండా ఈరోజు ప్రభుత్వాన్ని జరుపుతా ఉన్నాడు. ఆ గొడ్డల పార్టీ చేసిన పాపాలని అవన్నీ కూడా ఈరోజు మనం భరించాల్సి వస్తూ ఉంది. ఆ బ్యాంకులకి అంతా కూడా డబ్బులు కట్టి ఈరోజు మళ్ళా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ యథాస్థితిగా రోడ్లు వేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ తట్ట మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఏ రోడ్డు చూసినా గుంతలే. ఈరోజు ఆ రోజు చేసిన పాపాలని ఈరోజు అన్ని రోడ్లు కూడా గుంతలు మయమైపోయి ఈరోజు మళ్ళా పనిచేసే పరిస్థితి. అదేవిధంగా ఒక్క మన వెంకటగిరి నియోజకవర్గానికి 1800 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. ఎక్కడైనా అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతుందో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ విధంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఎక్కడ సమస్య ఉన్నా కానీ నేనున్నానని చెప్పి మన ముఖ్యమంత్రి ముందుంటున్నాడు. ఆంధ్రపాడు రిజర్వాయర్ 650 కోట్లు శాంక్షన్ చేశారు. అది నెలలో టెండర్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాపూర్తి కూడా 700 కోట్లు తయారు చేసి దాన్ని కూడా పెడతాను. మీకు ఎప్పుడు సస్యశ్యామలంగా నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న నెల్లూరు జిల్లాలో డిసిఎంఎస్ మీటింగ్ కూడా చెప్పా. ఈ విధంగా రాపూర్లో ట్యాంక్ ఉంది, ర్యాపిడ్లో రిజర్వాయర్ ఉంది, కానీ ఆ ప్రజలకు తాగేదానికి కూడా నీళ్లు లేవని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టి కూడా పెట్టున్నాం. రాపూర్ని ఆ ట్యాంక్ రిజర్వాయర్ చేసి తద్వారా మీకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ఎండలో సోదరి మనందరూ కూడా నా మీద మంచి ఒపీనియన్ పెట్టుకొని మీ కుటుంబంలో పెద్ద బిడ్డలాగా నేను కూడా పనిచేస్తా ఉన్నా. మీరందరూ వచ్చి ఈ సభని 2 సంవత్సరాల సభని సక్సెస్ఫుల్ చేసినందుకు నేను కూడా మర్చిపోను. ఎప్పుడు మీ సొంత బిడ్డలాగా మీ కుటుంబంలో బిడ్డలాగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మీరు ఎవరైనా రావచ్చు, మీ సమస్య చెప్పొచ్చు, మీ అందరికీ పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ భోజనం చేసి పోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.